అందరికీ నమస్కారం అండి. అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం. ఈ అమ్మ ఈరోజు మీకు ఒక కటింగ్ చూపిస్తారండి, చూడండి. ఇది లంగా అండి, అదే పెట్టికో. ఈ లంగా 2.5 మీటర్ అండి. దీన్ని అంబ్రెల్లా కటింగ్ చేస్తాను, చూడండి. ఒకే కటింగ్ అండి, ఈజీ అండి. 20 నిమిషాలలో లంగా అయిపోతుంది. ఈజీ కటింగు, ఈజీగా కుట్టుకోవడం. రెడీమేడ్ లంగాలు కొంటాం కానీ దానికి మనకి నడుం కాడ షేపు ఫిట్నెస్ ఉండదండి సరిగ్గాను. ఇలా కుట్టుకుంటే మనకి అంబ్రెల్లా లాగా ఇట్లా వస్తుందండి. దీనికి షేప్ కానీ ఫిట్నెస్ కానీ చీర కరెక్ట్గా నడుం కాడ మనకి ఒక స్టైల్లో ఉంటుందండి. ఇలా చేసుకుంటాను నేను. ఎప్పుడు కూడా నేను ఇలాగనే క్లాత్ తెచ్చుకొని కుట్టుకుంటానండి. రెడీమేడ్ లంగాలు అయితే కట్టుకోను. ఇలా నేను కుట్టే లంగా ఇది ఆన్లైన్లో కూడా అమెజాన్లో అది వేరే క్లాత్ 1200 1500 అలా ఉంటుందండి. నడుం కాడ ఫిట్నెస్ టైట్గా ఉంటుంది, కిందకు వచ్చే లోపల ఇట్లా అంబ్రెల్లా లాగా వచ్చి ఉంటుందండి. అదే కటింగ్ అండి నేను చేస్తాను. ఇది మామూలు క్లాత్ కాబట్టి అలా అమెజాన్లో కూడా తెచ్చుకుంటూ ఉంటారండి. ఆన్లైన్లో 1200 1500 అలా ఉంటాయి లంగాలు. ఇది ఈజీగా మనకి తక్కువ ఖర్చులో తక్కువ టైంలో కుట్టేసుకోవచ్చండి. 4 లంగాలు 4 రకాలు కుట్టి ఆడబెట్టుకుంటే మనకి బయట వెళ్ళేదానికి చీర మనం నడిచేదానికి కానీ ఒక స్టైల్లో బాగుంటుందండి. నేను ఈరోజు ఇది కటింగ్ చేసి చూపిస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. అండి క్లాత్, ఇది క్లాత్ మనం ఇలా మడిచేసుకోవాలి. ఇట్లా నిలువుకి ఇలా మడిచేసుకున్న తర్వాత ఇవి అవి అటుపక్క ఉండాలా, ఈ మడతలు ఇటుపక్క ఉండాలా మన సైడు. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం నడుం పట్టీకి తీయాలండి. నడుం పట్టీకి 8 ఇంచులు 2.5 3 ఇంచులు తీసుకుంటే సరిపోద్దండి మన కుట్లేకి. ఇది నడుం పట్టీ వాడుకుంటానండి క్లాత్. తర్వాత మనకి పొడవు ఎంత చూసుకోవాలండి. పొడవు నాకైతే 42 ఇంచులు కావాలండి నాకు పొడవు. ఇది పొడవు 42 ఇంచులే పెట్టుకున్నాం అనుకోండి. ఇక పట్టీ మడిచేస్తాము. ఇటుపక్క ఇది నడుం పట్టీ వచ్చేస్తుంది. ఇట్లా ఖర్చుల్లోకి అలా సరిపోద్ది. కరెక్ట్గా 42 పెట్టుకుంటే సరిపోద్దండి. 42 పెట్టుకున్నాము. ఎవరికి ఎంత పొడవు కావాల్సి ఉంటే అంత పొడవు పెట్టుకోవచ్చండి. పొడవు తర్వాత మనం ఇప్పుడు నడుము చూసుకోవాలండి. నాకు నడుము వచ్చి 44 ఉండదండి. దాన్ని మనం లెక్కేసుకోవాలి. 44లో మనకి 6 పీసులు వస్తాయి. 4 పీసులు చిన్న పీసులు వస్తాయి, 2 పీసులు ముందు వెనక పెద్ద పీసులు వస్తాయి డబలు. అప్పుడు 6 పెట్టుకోవాలి. 4 6 24. ఇవి వచ్చి 12 అది 24, మొత్తం 48 ఇంచులు వస్తుంది. 48 ఇంచుల్లో నాకు 44 నడుముకు పోను, ఆ 4 ఇంచులు కుట్లలోకి పోతుంది. అలా కటింగ్ చేస్తాను, చూడండి. ఇది 6, ఇది 6, ఇవి 4 పీసులు 6 వస్తుంది. ఇది 6 4 పీసులు సింగిల్ పీసులు అండి. ఇటుపక్క డబల్ వస్తుంది కాబట్టి 6 పెట్టుకుంటే 12 ఇంచులు వస్తుంది. అప్పటికి ఇది 24, అది 24, 48 అవుతుంది. అలా కటింగ్ చేసుకోవాలండి. ఒకే కటింగ్ ఉంటుంది. ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చి 6 పెట్టుకోవాలి. ఇది డబల్ మడత మీద ఉంది, 12 వస్తుంది. ఇది వచ్చి 6 పెట్టుకున్నాం. ఇది 6. అప్పటికి అది సింగిల్ పీసులు 6, ఇది డబల్ పీసులు 6.
ఇప్పుడు మనం ఒక లైన్ తీసుకుంటాం, ఇలా తీసేసుకుంటాం. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేస్తాం. ఇదండి కటింగు, ఒకే కటింగ్. అయిపోయింది, ఒకే కటింగ్ అండి. చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చాయి చూడండి, ఈ పీసులు వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇది డబల్ వచ్చింది అంటే 12 ఇంచులు వచ్చేసింది. ఇది ముందు ఒకటి, బ్యాక్, ఇది వెనక ఒకటి, బ్యాక్. ఇవేమంటే సైడ్లు, దానికి దీనికి సైడ్లు 4 పీసులు వస్తాయండి. దీన్ని మనం ఒక సైడ్ ఉండదు కాబట్టి క్రాస్ ఇలా అండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటాను. చూడండి, ఒకటి పెడతాను, మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఇదిగోండి, ఇలా పెట్టాము. ఇప్పుడు మనకు ఒక అంబ్రెల్లా షేపులో వచ్చేస్తుందండి. ఇది ఇంకా నా కుట్లలోనే బాగా కొంచెం వచ్చేస్తుంది. మనకి నడుము ఎంత పెట్టుకోవాలో అంత మనం ఈ కుట్లలో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇటుపక్క వదిలేసేయచ్చు, ఇటుపక్క బాగుంటుంది మనకి లూజుగా ఫ్రీగా కూర్చోవడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ. ఇటుపక్క టైట్గా ఉంటుంది. ఇది ఇంకా నడుము పీస్ అండి, ఇది నడుము పీసు, ఇది నడుము తీసుకుంటాము. ఇంకా ఏమన్నా ఇక్కడ ఏదన్నా పొడవు ఏదన్నా తీసేసుకున్నామంటే మనకి ఎక్కువ వచ్చినప్పుడు అవి చూసుకొని దాంట్లో ఏదన్నా మనం ఈ పీసులు వేసుకోవచ్చండి. ఇలా నాడా పీసు ఇలా ఒకళ్ళల్లో ఉన్నాడు, ఆయన కుట్టుకుని వేసుకుంటూ ఆయన కుట్టుకుండే స్థాయికి నాకు చెప్పారండి ఆయన. ఇలా అండి, ఒక సైడ్ వేసేస్తున్నాను, ఇంకొక సైడు మనం ఇలా ఇంకొక తీసింది కదా, ఇది క్రాసు ఇటు పక్క బాగా క్రాస్ ఉండేది. మాకు ఇచ్చారు కాబట్టి అక్షర జ్ఞానం అనేది లేకుంటే చాలా కష్టం అండి. ఆడవాళ్ళకి ఇవన్నీ ఉండాలండి. ఆడ మనిషి అంటే ఏం తమాషా కాదు. ఇంట్లో సంసారం వెళ్ళనిదాలంటే ఇవన్నీ కూడా నేర్చుకొని ఉండాలా. వంట, ఏదన్నా చుట్టు పని, అల్లికలు, ముగ్గులు, కళలు అవంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. కానీ నేర్పించేవాళ్ళు కాదు. అప్పుడు అమ్మా నాన్నోళ్ళు నేర్పించలేదు. తర్వాత పెళ్ళైన తర్వాత నేర్చుకోవడానికి అవకాశమూ లేదు. నాకు నేనుగా వంటలు కూడా ఎన్నో బుక్స్ తెచ్చుకొని, అప్పుడు యూట్యూబులు లేదు, ఫోనులు లేదండి, బుక్స్లు తెచ్చుకొని చదువుకుంటా. పూజలు అయితేమి, సూత్రాలు అయితేమి, మంత్రాలు అయితేవి, ఆడ మనిషి అన్నీ నేర్చుకోవాల్సిందేనండి. ఏం చేద్దాం చెప్పండి. ఇదండి, ఇది ఒక సైడ్ కూడా అయిపోయింది. ఇంకా మనం దీన్ని ఇటు సైడు అటు సైడు మళ్ళీ పెట్టుకొని కొంచెం హెచ్చు తగ్గులు కటింగ్ చేసి ఇలా ఖర్చు తట్టే ఇలా పోయేటట్టు మనం ఇలా పెట్టుకోవాలి. ఇది అటు పక్కకి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టుకోవాలండి, ఇలా పెట్టుకొని నడుము జాయింట్ పీసు ఇలా అండి, ఇలా పెట్టుకొని మనం అంతే పట్టి ఇటు సైడ్కి మడిచేసుకోవాలి మనం పట్టి. అసలు మా తరంలో చదువుకున్న వాళ్ళు కూడా లేరండి చాలామంది. మా పెదమ్మ పిల్లలు వాళ్ళు అసలు స్కూళ్ళు ముఖమే చూడలేదండి. పల్లెటూరుల్లోనూ, పట్టణాలంటే చదువుకుంటున్నారు కానీ పల్లెటూళ్ళలో స్కూలు మొఖాలే ఎరిగి లేరండి అసలు. నాకు అంత మాత్రం ఇచ్చారు, మా నాన్న చదువుకొని ఉన్నాడు కాబట్టి కొంతవరకు అంత మాత్రం అక్షర జ్ఞానం ఇచ్చారు కాబట్టి ఇలా చేసుకోగలుగుతున్నానండి. నాకై నేను అన్నీ తెలుసుకొని నేర్చుకుంటా ఏదో కొంతవరకు కుటుంబం పట్ల బాధ్యతగా కుటుంబంలో నిర్వర్తించుకుంటా ఇలా చేసుకుంటూ వస్తూ ఉన్నానండి.
ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు ఆడ మనిషి చదివినా అన్ని రంగాలలో పరిగెత్తినా కానీ కుటుంబంలో బాధ్యతలు మాత్రం అన్ని నెత్తినే పడి ఉంటాయండి. అన్ని రంగాలలో పరిగెత్తిన పిల్లల విషయంలో కానీ, క్రమశిక్షణలో కానీ, వాళ్ళ ఆహార విషయాలలో కానీ, భర్త విషయంలో కానీ ఇవన్నీ కూడా బాధ్యతలు మహిళ మీదనే, ఇంట్లో ఇల్లాలి మీదనే పడి ఉంటాయండి. అన్నీ సెట్ చేసుకోవాలా, అన్నీ చేసుకోవాలా. చాలా కష్టం అండి ఆడ మనిషికి, చాలా బాధ్యతలు ఉంటాయండి ఆడ మనిషికి. ఇల్లంతా చక్కబెట్టేది ఇల్లాలే అంటారు కదండి. ఇలా మనకి ఏదన్నా ఇలా వస్తుంది కదా అనుకుంటే ఇలా ఒక కుచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా లూజ్ వస్తుంది కదా అనుకున్నప్పుడు ఇలా కుచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది కుర్చీకి. ఇలా మడుచుకోవచ్చు. ఇలా ఒక మడత పెట్టుకొని, ఇలా చిన్న మడత పెట్టుకొని కొంచెం ఇలా పెద్ద మడత పెట్టేసుకుంటే ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. కింద పట్టి వేసేసుకున్న తర్వాత లాస్ట్లో జాయింట్ పట్టి చక్కగానే వచ్చేస్తుందండి. మనం కొంచెం ఇటు డబ్బులు తీసేసుకున్నామంటే నుంచి కిందకి. ఇదండి లంగా అయిపోయింది, కుట్టేసాను. ఇది 6 పీసులు లంగా ఇలా కరెక్ట్గా సరిపోయింది నాకు నడుము. ఇలా ఫిట్నెస్ బాగుంటుందండి ఇలా గుట్టుకుంటేను లంగా మనం.